అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. విభజన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ మూటలన్నీ భుజానేసుకొని వస్తారని అనుకునేవాళ్ళు. 29 సార్లు ఆయన ఢిల్లీ వెళితే రాష్ట్ర ప్రజలు చకోర పక్షుల్లాగా చూసేవాళ్ళు. కానీ ఏదో తుస్సుమన్నట్టు ఏమి లేదు ఆయన పాపం. ఆయన వెళ్తారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు, ప్రధానమంత్రికి సాగిలు పడతారంటే విన్నవించుకుంటారు. కాముగా కారు ఎక్కుతారు, దిగుతారు, ఫ్లైట్ ఎక్కుతారు, బెజవాడ వస్తారు. ఏమండి, మీరు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్తే అక్కడ ప్రధానమంత్రి తదితర పెద్దల్ని కలిస్తే ఒక ప్రెస్ పెట్టి మీరు సాధించింది ఏమిటో చెప్పరా ప్రజలకి? రాష్ట్ర ప్రజలకు చెప్పరా? రాష్ట్ర ప్రజలు నోచుకోలేదా? మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకోవటానికి హక్కు లేదా రాష్ట్ర ప్రజలకి? 29 సార్లు ఢిల్లీ వెళ్ళిన మీరు ఒక్కసారి అయినా కూడా మీ మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? నేను అంటాను, మీరు వెళ్ళిన ప్రతిసారి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా మీ కేసుల గురించే ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించారు. అయ్యా, నీ బాంఛం ద్వారా నా మీద ఉన్న కేసుల నుంచి నన్ను రక్షించండి, నన్ను జైలుకు పోకుండా కాపాడండి, నేను కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడండి అని అడిగారని నేను అంటాను. కాదు, నేను రాష్ట్ర ప్రజల గురించి అడిగా, రాష్ట్ర సంక్షేమం గురించి అడిగా, రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగా, విభజన హామీలు నెరవేర్చమని అడిగా అని చెప్పే ధైర్యం మీకుందా ఇప్పటికైనా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాను, అదేడి కానీ ఇదేడి కానీ చెప్పగలరా? దుంపల్దాగా రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? ఏమిటిది? నిన్న చంద్రబాబు గారు వెళ్ళారు, ప్రధానమంత్రిని కలిశారు, ముఖ్యమైన మంత్రులను కలిశారు. ఆయన అధికార నివాసానికి సాక్షాత్తు కేంద్ర మంత్రి వచ్చాడు. అది చంద్రబాబు గారు ఢిల్లీలో పొందే గౌరవం, అది ఆయన సాధించే గౌరవం. అది ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రెస్ పెట్టేవాళ్ళు. నేను ఢిల్లీ వచ్చాను, ప్రధానమంత్రి గారిని కలిశాను, ఇవి రాయితీలు ఇస్తామన్నారు. ఆయన చెప్పలేదా? 28,000 కోట్ల 2,800 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తామన్నారు ప్రధానమంత్రి గారు. ఢిల్లీలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ విజిట్లో. మీరు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నా కేసుల గురించి మాట్లాడాను, నాకు ఇప్పుడు జైలు పడదట్లే, నేను కోర్టుకు వెళ్ళక్కర్లేదులే